లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సత్యానికి మార్గము. కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. కుండలిని ధ్యానం చేసేటప్పుడు మనస్సుని ఈ చక్రం మీద కేంద్రీకరిస్తే మనస్సుకు ప్రాణశక్తికి మధ్యనున్న సంబంధం స్పష్టమవుతుంది. ప్రాణశక్తి జ్ఞానేంద్రియాల ద్వారా విస్తరించినప్పుడు మనస్సు ఏర్పడుతుంది. మనస్సు ఇంద్రియానుభూతులలోనూ ప్రాపంచిక వస్తువుల ఆకర్షణలోనూ ఉన్నంత వరకు దానికి ప్రాణశక్తి యొక్క గొప్పదనం తెలియదు. మనస్సు యొక్క ఈ స్థితినే మాయ అంటారు. మాయ మరియు అరిషడ్ వర్గాల ప్రభావము వలన మనస్సు చెడు పనులను ప్రేరేపిస్తుంది. మానవుల దుఃఖానికి మూల కారణం అరిషడ్ వర్గాల ప్రభావం వలన జరిగే తప్పుడు పనులు. మనస్సును వీటి నుండి వేరుపరిచి ఎరుక వైపుకు దారి చూపాలి. ఇది ఆజ్ఞాధ్యానం చేయడం వలననే సాధ్యమవుతుంది. ఆజ్ఞాధ్యానం మనస్సును బలోపేతం చేసి ఇంద్రియ లోలత్వాన్ని అధిగమింపచేస్తుంది. ప్రాణశక్తి, ఒత్తిడి, శబ్దము, రూపము, రుచి, వాసనలుగా మార్పు చెంది జ్ఞానేంద్రియాల ద్వారా విస్తరించి బాధ, సంతోషాలను కలుగచేస్తుంది. ఆజ్ఞాధ్యాన సాధన వలన మనస్సు మాయను జయించగలదు. భోగాసక్తి వలన ప్రాణశక్తి ఎక్కువ మోతాదులో వినియోగించబడి స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలుగా మారి బాధ మరియు సంతోషాలను కలుగజేస్తుందని అవగతమవుతుంది. ప్రాణశక్తిని నిలువ చేయాలనే కోరిక కలుగుతుంది. ఆత్మ సౌందర్యం పెరుగుతుంది. సాక్షాత్కారం అనే శూన్య దేవాలయానికి ద్వారము ఆజ్ఞాచక్రం. ఆచార్యుడు దీక్షనిచ్చినప్పుడు ఉత్తేజితమైన కుండలిని శక్తి బలోపేతమై శారీరక మానసిక ఆరోగ్యానికి దారితీస్తుంది. సాధకుని ముఖవర్చస్సు పెరుగుతుంది. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.